హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 980 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. హీరోలకు క్రేజ్ అండ్ రేంజ్ కొలమానం, అందుకే దాన్ని పెంచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తుంటారు. పాన్ ఇండియా సినిమాలే కాదు, మన పక్కనే ఉన్న బాలీవుడ్లోనూ బస్ చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. అలా నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే ఆఫ్టర్ RRR మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేషనల్ మీడియాలో తెగ తిరుగుతున్నారు. నిన్నగాక మొన్నే జరిగిన అంబానీ చిన్న కొడుకు పెళ్లి వేడుకలో కూడా టాలీవుడ్ నుంచి సతీ సమేతంగా వెళ్ళాడు. అయితే ఇదే సినిమాలో యాక్ట్ చేసిన యంగ్ టైగర్ మాత్రం చరణ్ కంటే కాస్త వెనుకపడే ఉన్నారు. ప్రస్తుతం దేవరా వార్ 2 షూటింగ్స్ వల్ల యంగ్ టైగర్ తీరికలేని షెడ్యూల్స్తో బిజీగా గడుపుతున్నారు. నిండా మునిగాక చలిగిలి ఎందుకుంటాయి చెప్పండి. ఓ సినిమా ఒప్పుకున్నాక ఆ సినిమాను డైరెక్ట్ చేసే డైరెక్టర్ తన ఒక్కో సినిమాకు 3 ఏళ్లకు మించే తీసుకుంటాడని తెలిసాక చేసేదేముంటుంది చెప్పండి. ఆ సినిమా ముందే పెండింగ్ పనులన్నీ చక్కబెట్టుకోవడం తప్ప. ఇప్పుడు ఇదే చేస్తున్నారు మహేష్. ఓ పక్క తన పెండింగ్ యాడ్స్ షూట్స్తో పాటు తన ఫ్యామిలీతో ఈ సమ్మర్లోనే ఓ లాంగ్ హాలిడే టూర్ ప్లాన్ చేయనున్నారట. ఆ తర్వాత జక్కన్నకే తన డేస్ అన్ని ఇచ్చేసి తన విజన్కు అనుగుణంగా పని చేయనున్నారట. ఉండడానికి కరెంట్ తీగల సన్నగా ఉండడమే కాదు, తన అమేజింగ్ పర్ఫార్మెన్స్తో అందరికీ కరెంట్ షాక్ కొట్టేలా చేస్తుంటారు తారక్. తన మల్టీ టాలెంట్ స్కిల్తో అందరినీ స్టన్ అయ్యేలా చేస్తుంటారు. ఇక వార్ 2 సెట్లోనూ అదే చేయబోతున్నారు. ఎస్, దేవరకు వచ్చిన గ్యాప్లో వార్ 2 మొదలెట్టేందుకు రెడీగా ఉన్న యంగ్ టైగర్ తన యాక్టింగ్తో హృతిక్తో పాటు బాలీవుడ్ వాళ్ళను మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్లో ఇంప్రెస్ చేయడం ఖాయమని అంటున్నారు తారక్ ఫ్యాన్స్. ఇదే నెట్టింట కామెంట్ కూడా చేస్తున్నారు. బాలీవుడ్లో స్టార్ హీరోలైన షారూక్, సల్మాన్ ఏదైనా పెళ్లిలో కనిపించాలంటే ఓ 1.5 కోటి వసూలు చేస్తారు. అదే పెళ్లిలో స్పెషల్గా డ్యాన్స్ చేయాలంటే ఒక్కొక్కరు 3 కోట్ల వరకు తీసుకుంటారు. ఇక అంబానీ తనయుడి పెళ్లికి వెళ్ళిన ఈ స్టార్ డ్యూయోస్ అంతకంటే ఎక్కువనే తీసుకున్నారని టాక్ ఉంది. కానీ టాలీవుడ్ నుంచి అంబానీ చిన్నబ్బాయి పెళ్లికి వెళ్ళిన చెర్రీ ఎంత ఛార్జ్ చేశారంటే ఏం ఛార్జ్ చేయలేదనే టాక్ వస్తుంది. బాలీవుడ్ హీరోలంతా టాలీవుడ్ హీరోలంతా కమర్షియల్ కాదని, అందులోనూ మెగాస్టార్ తనయుడు చెర్రీ అసలే కాదనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. బాహుబలితో పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిన టాలీవుడ్ హీరో ప్రభాస్ బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ వచ్చేలా చేసుకున్నారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నేరుగా ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేసే రేంజ్లో ఉన్నాడు. అలాంటి ఈ స్టార్ హీరోకు అంబానీ కుమారుడి పెళ్లికి ఇన్విటేషన్ అందలేదా అంటే అందిందనే టాక్ వస్తుంది కొన్ని బాలీవుడ్ మీడియా హౌసెస్ నుంచి. అయితే ప్రభాస్ తన షూట్స్తో బిజీగా ఉండడంతో ఆ పెళ్లి వేడుకల్లో భాగం కాలేదని కూడా తమ ఆర్టికల్స్లో కోట్ చేస్తోంది. అయితే దీనిపై ప్రభాస్ టీం నుంచి నో అఫీషియల్ న్యూస్. రీజనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎక్కడ చూసినా పుష్పరాజ్ స్వాగ్ కనిపిస్తూనే ఉంది. పుష్పరాజ్ మేనరిజం అందరికీ కామన్ అయిపోయింది. అంతటి హార్డ్ కోర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ను అంబానీ తన కొడుకు పెళ్లికి ఇన్వైట్ చేయకపోవడం ఇప్పుడు తన ఫ్యాన్స్ను బాధపడేలా చేస్తోంది. అంతేకాదు, బన్నీ కనుక ఆ పెళ్లికి వెళితే తన స్వాగ్తో, తన ఐకానిక్ స్టైల్తో అందరినీ విపరీతంగా ఎంటర్టైన్ చేసేవారని, ఆ ఈవెంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారేవారని ఏఆర్మీ అంటోంది. దీన్నే నెట్టింట కోట్ చేస్తోంది. ధనం మూలం ఇదం జగత్ అని ఊరికే అనరుగా. 1000 కోట్ల బడ్జెట్తో ఏర్పాటు చేసిన అంబానీ చిన్నబ్బాయి పెళ్లికి ముందు వేడుకలు మరోసారి ఈ లైన్ను అందరికీ గుర్తుకు తెస్తోందిగా. లేకపోతే బాలీవుడ్ బడా హీరోలు షారూక్, సల్మాన్, అమీర్ వెనుక వరుసలో డాన్సర్గా మారిపోవడం ఏంటి? అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్లు డాన్స్ చేస్తుంటే వెనుక చేరప్ చేయడం ఏంటి? ఈ వీడియోలో ఇప్పుడు వారికి ఉన్న కొంతమంది ఫ్యాన్స్ను నొప్పిస్తున్నాయి. డబ్బు ఉంటే చాలు ఏమైనా చేయొచ్చనే కామెంట్ చేసేలా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో పేలుతూనే ఉంటుంది. అందరినీ అట్రాక్ట్ చేస్తూ వైరల్ అవుతూనే ఉంటుంది. మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చేలా చేసుకుంటూనే ఉంటుంది. ఇక చెర్రీని ముఖేష్ అంబానీ పలకరించిన వీడియో కూడా ఇప్పుడు అదే చేస్తోంది. అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు టాలీవుడ్ నుంచి స్పెషల్ గెస్ట్గా వెళ్ళిన రామ్ చరణ్, ఆయన వైఫ్ ఉపాసనను ఆ వీడియోలో ముఖేష్ అంబానీయే ప్రత్యేకంగా పలకరించారు. పెళ్లి వేడుకకు వచ్చినందుకు ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పారు. మ్యాజిక్ షో చూద్దాం రండి అంటూ చేతిలో చేసి మరీ తీసుకెళ్లారు. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ను ఖుషి అయ్యేలా చేస్తోంది. అన్స్టాపబుల్లో బాలయ్య పక్కనే రెబల్ స్టార్ ప్రభాస్ను చూసిన చాలా మంది ఈ కాంబోలో సినిమా పడితే దిమ్మ తిరిగిపోతుందని అప్పుడే అన్నారు. నెట్టింట కామెంట్ చేశారు. అయితే వారి కామెంట్కు తగ్గట్టు ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే టాక్ వస్తోంది. మంచు విష్ణు పాన్ ఇండియా సినిమా కన్నప్పలో బాలయ్య కూడా ఓ కీ రోల్ చేయబోతున్నారని స్ట్రాంగ్ టాక్ వినిపిస్తోంది.